ఇక తెలంగాణలో రాజ్యసభకు అధికార పార్టీ నుంచి నేతల మధ్య అంతకంతకు పోటాపోటీ ఎక్కువవుతుందా? అటు ప్రతిపక్షం కూడా ఎత్తుకు పై ఎత్తులతో సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిష్పత్తిలో ఎవరికి పదవి కట్టబెడుతుందో అర్థం కావట్లేదా? ఏమో సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అనిపిస్తున్నా కూడా లేటెస్ట్ అప్డేట్స్ కారణంగా ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతూనే ఉంది. తెలంగాణ నుంచి రాజ్యసభ రేసులో అధికార పార్టీ నుంచి వాళ్లున్నారు వీళ్లున్నారు అంటూ చాన్నాళ్లుగానే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా ఇష్టాగోష్ఠిలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తమ పార్టీ నుంచి రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారన్న మహేష్ గౌడ్ సమర్థవంతమైన 4 బీసీ నేతలు పదవి అడుగుతున్నారంటూ ఆశావాహుల జాబితాలపై ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పదవి ఎవరికివ్వాలనే దానిపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోందన్న ఆయన రాష్ట్రం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తారా లేక ఇద్దరికా అనే విషయంలో వెరీ సూన్ స్పష్టత వస్తుందన్నారు. రాజ్యసభ రేసులో 2:16 రేషియో ఉందని స్వయంగా పీసీసీ అధ్యక్షుడే చెప్పడం అధికార కాంగ్రెస్ లో కొత్త చర్చకు దారితీసింది. ఉన్నవి 2 పదవులైతే 16 మంది పోటీ పడుతుండటంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ మరింత ఎక్కువైపోయింది. గతంలో బీఆర్ఎస్ కార్పొరేట్లకు రాజ్యసభ సీట్ ఇచ్చిందన్న మహేష్ గౌడ్ తాము మాత్రం తెలంగాణ కోసం పనిచేసిన వాళ్లకే పదవులు ఇస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో తెలంగాణ కోసం పనిచేసిన నాయకులంతా భుజాలు దడమేసుకునే పరిస్థితి ఏర్పడింది. 2 సీట్లలో ఒకటి అధిష్టానం కోటాలో అభిషేక్ మను సింఘ్వీకి దక్కనున్నట్లు స్పష్టమవుతోంది. హైకమాండ్ ఆదేశాలతో హైదరాబాద్ బయలుదేరిన సింఘ్వీ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో కాంగ్రెస్ నేత కూడా నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి రాష్ట్ర నేతలకు ఒక్కటే అనుకుంటే ఆ ఒక్కటి ఎవరికి అన్నదే తేలాల్సి ఉంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో తగినంత బలం లేకపోయినా తగ్గేదేలే అంటోంది బీఆర్ఎస్. అభ్యర్థిని పెడదామా వద్దా, పెడితే ఎజెండా ఏంటి, ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనే విషయాలపై ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి చర్చించారు కేటీఆర్. రాజ్యసభ ఎన్నికలో గెలుపోటములు పక్కన పెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేల పని పట్టాలని అధినేత సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో రాజ్యసభ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ 2 స్థానాలు దక్కించుకోవాలంటే ఒక్కోదానికి 41 మంది ఎమ్మెల్యేల చొప్పున 82 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ కాంగ్రెస్ కు మిత్రపక్షాలతో కలిపి 74 బలం ఉంది. మిగతా 8 మంది సభ్యులెవరంటే ఇంకెవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేలన్న సమాధానం వస్తోంది. అయితే కాంగ్రెస్ కు 2 స్థానాలు దక్కకుండా బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. విప్ జారీ చేయడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకును పెట్టాలని చూస్తోంది.